మనం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కేంద్రంలో ఉన్నాము. కొంతమంది మనకు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళ మాటలో తెలుసుకుందాము. అసలు వీళ్ళు హ్యాపీ అడిగే ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషం అన్న, నమస్తే అన్న. మీరు గ్రాడ్యుయేట్స్ అన్న? మీకు ఓటు ఉందన్న? మరి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నా? ఓటు మనం మంచిగా మనం ప్రశ్నించే వాళ్ళు, విమర్శించగలిగే నాయకుడిని చూసి మంచి వాళ్ళని తీర్మానం అయితే మంచి మనకి చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, సమస్యలున్నా చేయగలుగుతాడు. ఎందుకంటే అతను టీవీ న్యూస్లో పనిచేసిండు, అన్ని రకాలుగా సమస్యలని పరిష్కరించగలుగుతాడు సార్. అంటే బీఆర్ఎస్ నుంచి ఒక అతను ఉన్నాడు, బీజేపీ నుంచి కూడా మెయిన్ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఓటు వేద్దు అనుకుంటున్నారు, ఆయనకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు అధికారం పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కదా సార్. కొంచెం మనకు ఇంకా సమస్యలు ఉన్నా మొత్తం తీర్చుకోగలుగుతాడు. అతనికి బాగా అనుభవం ఉంది. పోయినసారి కూడా అతని వల్ల టీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగలిగింది. అందుకోసం అతనికి మంచిగా వేద్దాం అనుకుంటున్నాను సార్. మరో వ్యక్తి ఉన్నారు, మాట వస్తున్నాం. అన్న చెప్పండి, మీరు ఎమ్మెల్సీ ఓట్లలో గ్రాడ్యుయేట్ అని, ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్ గారికి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు, కారణం ఏంది? ఇప్పుడు అతను అయితే తీన్మార్ మల్లన్ గారు అయితే ప్రశ్నించే గొంతు. అందులో ఒకటి, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ మా గ్రాడ్యుయేట్ని అయితేంది, విద్యార్థులను అయితేంది చాలా ప్రలోభాలకు గురి చేసి మా విద్యార్థుల్ని ఎర్రగా వేసి తెలంగాణ తీసుకొచ్చారు. ఆ వచ్చిన తెలంగాణలో విద్యార్థులకి, నిరుద్యోగులకి అనేది ఎలాంటి ప్రాధాన్యత మాకు దక్కలేదు. అంటే మళ్ళా అయితే ప్రశ్నించి మీకు న్యాయం చేస్తాం. 100% మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాం. అదేవిధంగా కొంతమంది ఇంకా విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు మాట తెలుసుకున్నారు. అన్న, మీరు ఎమ్మెల్సీ ఓట్లో మీకు ఓటు ఉందన్న? అన్న, మీరు ఎక్కడ, మీరు ప్రాపర్ ఎక్కడ? హుజూర్నగర్. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు 27 తారీఖు జరుగుతుంది కదా, మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తి, బీజేపీ నుంచి ఒక వ్యక్తి, టీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి, ఇండిపెండెంట్ అభ్యర్థి కొంతమంది చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నా? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ తరపున కానీ, ప్రశ్నించే గొంతుక తరపున కానీ వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ప్రశ్నించే గొంతుక మల్లనకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు, కారణం ఏంది? గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి గెలిచి కూడా ఇట్లా గ్రూప్ 1లు కానీ, ఇట్లా గ్రూప్ 4 కానీ, ఇంకా ఇతర రకంగా పేపర్ లీకేజ్ అయినా కూడా స్పందించని ప్రభుత్వం స్పందించలేదు. ఎమ్మెల్సీగా ఉండి కూడా కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఏని పరిస్థితిలో ఉన్నది. అంటే ప్రభుత్వాన్ని ఏ రకంగా దృష్టిలో పెట్టుకోవాలనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి అభ్యర్థి గెలిపించారు, మరి ఆయన మీకు ఏం న్యాయం చేయలేదా? అలాంటి న్యాయం ఏం జరగలేదండి. న్యాయం జరిగితే ఇంతమంది విద్యార్థులు చనిపోయేటోళ్ళు కాదు. పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాము, హుజూర్నగర్ కేంద్రంలో మాత్రం ఎవరు చూసినా కూడా ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నకి ఓటేసి గెలిపిస్తామంటున్నారు. ఎందుకు అంటే అంతమంది ఉన్నటువంటి పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ఒక్కరు కూడా 10 సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదు, ఒక్క ఉద్యోగం కూడా జరగలేదు. ఉద్యోగాలు మాత్రం ఇస్తే, పోస్టింగ్లు ఇస్తే మాత్రం వందలాది మంది ప్రాణాలు పోయేవారు కాదు. అందువల్ల ఖచ్చితంగా ఈసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నకు ఓటేసి మాత్రం భారీ మేయర్తో గెలిపిస్తామని వాళ్ళు శపథం చేస్తున్నారు. నియోజకవర్గపు ఎంపీపీ గూడెపు సీనన్న మన దగ్గర ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. అన్న, నమస్తే అన్న. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తమ్ గారు ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రచారం చేస్తున్నారు, ఇల్లు తిరుగుతున్నారు. అసలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు, ఎట్లా ఉందన్న ప్రచారం? అన్న, ఇప్పటి వరకు నేను హుజూర్నగర్ మండల కేంద్రంలో అనేక గ్రామాలు తిరిగాయి. ఇప్పుడే మన వారి మల్లన్న టీం నుంచి కొంతమంది అబ్జర్వర్ వచ్చారు. మా మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ, నేను కానీ, కొంతమంది ఏపల సింగారం. ఇక్కడ హుజూర్నగర్లో హెడ్ క్వార్టర్లో రిటైర్ టీచర్లు, రిటైర్ ఉద్యోగస్తులు, మొత్తం మేధావి వర్గాలందరినీ కూడా కలవటం జరిగింది ఇప్పుడే మన బిల్డింగ్లో. వారు కూడా ఒకటే చెప్తున్నారు, తీన్మార్ మల్లన్న అనేటోడు ప్రశ్నించే గొంతు. అదొకటి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, వారి సూచనల మేరకు ఇక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, తీర్మాన్ మల్లన్నకి ఓటేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా చేసుకోవడానికి జరిగింది. అంతేకాకుండా తీర్మాన్ మల్లన్న అనే మనిషి ఒక మంచి లీడర్, ఆయన ప్రశ్నించే గొంతు. సరే, ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, కాంగ్రెస్ లీడర్లు కానీ, ఇంతమంది మేధావులు కానీ అందరూ కూడా బయటికి వెళ్ళారు. గతంలో తీర్మాన్ మల్లన్నకి ఏ అధికారం లేనప్పుడు, ఏ ఒక్క కార్యకర్త కూడా బూత్ లెవెల్ కూడా లేనప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి పల్లరాజేశ్వర రెడ్డి గారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, చదువుకునే పిల్లలు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా తీర్మాన్ మల్లన్నని
ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవడం కొరకు ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు తీర్మానం మల్లనే గెలుస్తారని అనుకున్నాం మేము కూడా. ఆ రోజు ఏ పార్టీ అండ లేకుండా తీర్మానం మల్లనే గెలుస్తున్నాం. కానీ కొద్ది పొరపాట్లు వాళ్ళ డబ్బు ప్రలోభ పెట్టి మన పల్లారాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. అన్న మరి ఈసారి కూడా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు అన్నట్టు ప్రలోభాలకు తెరలేపుతున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా అడ్డుకుంటున్నారు? కానీ ఒక్కటే సార్, మేము సరే, నేను పార్టీ పరంగా మాట్లాడలే, ఒక తీర్మానం మల్లనికి ఒక అభిమానిగా మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ తీర్మానం మల్లని టచ్ కూడా చేయలేరు. ఎందుకు చెప్తున్నట్టేనా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కొరకు తీర్మానం మల్లన్న అనేక చేసిండు. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా కేసీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కానీ ఎంతోమందిని ఎండగట్టినటువంటి నాయకుడు తీర్మానం మల్లన్న. అటువంటి నాయకుడు ప్రజల గుండెలు, మా గుండెలలో ఉండు తీర్మానం మల్లన్న. ఇవాళ నేను వ్యక్తిగా చెప్పట్లేదు, పార్టీ పరంగా చెప్పట్లేదు. తీర్మానం మల్లన్న అంటే ప్రతి ఒక్క పేద కుటుంబంలో, ప్రతి ఒక్క నిరుద్యోగ కుటుంబంలో, ప్రతి ఒక్క విద్యావంతుని మనసులో తీర్మానం మల్లన్న ఉన్నాడు. అందుకొరకని తీర్మానం మల్లన్నకి ఆయన సొంతంగా కాకుండా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా గుర్తించి ఇవాళ తీర్మానం మల్లన్నకి టికెట్ ఇచ్చారు. ఇవాళ టికెట్ ఇచ్చారంటే రేపు రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వారి జీతభత్యాలు కానీ, ఇవాళ నిరుద్యోగులకి ఎవరైతే నిరుద్యోగులురో వాళ్ళ నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో కానీ, ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్లలో ఇంత దారుణం ఉంటుందా సార్? గ్రూప్ 1 ఎగ్జామ్లో 2 సార్లు కూడా ఫెయిల్యూర్. ఇవాళ ప్రభుత్వం సిగ్గు, ఇంకా కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు, సిగ్గు చెర ఉండాలి. హరీష్ రావు గారు కూడా నేను కోరుతున్నా. ఇవాళ పిల్లల నోట్లో ఎంతోమంది పిల్లలు నిరుపేదలైనటువంటి వాళ్ళు కూలీనాలు చేసుకొని పిల్లల్ని ఇన్స్టిట్యూట్లలో పెట్టి చదివిస్తే గ్రూప్ 1 రద్దయిందంటే ఎంతోమందిని బాధపడి ఆత్మహత్యలు చేసుకునే దాకా పోయారు సార్. ఈ యొక్క శాపం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా? దాన్ని ప్రశ్నించినందుకు తీర్మానం మల్లన్నపై అనేక రకమైనటువంటి దాడులు చేశారు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఇక ఉండదు. ఇవాళ బీజేపీ అనుకుంటారు, బీజేపీ అంటారు. బీజేపీ అయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇవాళ ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, మీరే చూసి పోయినటువంటి ఎన్నికలలో క్లీన్ స్వీప్గా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకు వేసారు సార్? ఇదంతా ప్రజాభిమానం. గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోసుకున్నారు. అటువంటి దోసుకున్నటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం, ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా అది ఇప్పుడు మతతత్వ పార్టీ. ఇవాళ ఇదంటారు, ఇవాళ రామ మందిరం అంటారు, అదంటారు, ఇదంటారు, రకరకాలైనటువంటి. అన్న చివరిగా చెప్పండి, ఈ ప్రలోభాలకు ఏమైనా గురయ్యే అవకాశం ఉందా ఓటర్లు? సార్ ఒక్కటే చెప్తున్నా సార్, తీర్మానం మల్లన్నకి ఓటు వేసే దాంట్లో అవతల ఉన్నటువంటి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ వాళ్ళు బాగా డబ్బులున్న లీడర్లు పెట్టారు అనేది కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చినా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా తీర్మానం మల్లన్నకి భారీగా ఓట్లు వేయాలనేది పిల్లలు కానీ, మేధావులు కానీ, ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ దాంట్లో మీటింగ్ పోయి వచ్చారు. వాళ్ళంతా ఉమ్మడిగా టీచర్లు, వాళ్ళంతా మేధావులంటే మామూలుగా తీర్మానం మల్లన్నకి అందరం ఓట్లు అయిపోయాలి, మనందరం నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టాలని వాళ్ళు కూడా చెప్పారు. అది ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ తీర్మానం మల్లన్ని భారీ మెజార్టీ వేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఎంపీపీ గూడెం శ్రీరన్న చెప్పేది ఏంటంటే, అవతల పార్టీ వాళ్ళు 1000 పంచని, లక్షలు పంచని, కానీ ఖచ్చితంగా మాత్రం ఓటు తీర్మానం మల్లన్నకే పడుతుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక అని అందరూ తెలిసిపోయింది. ఇప్పుడే రిటైర్మెంట్ టీచర్లతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ టీచర్లతో సహా పలు సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకతాటిపైకి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈసారి తీర్మానం మల్లన్నకు భారీ మెజార్టీతో విజయం కట్టబెడతారని వారు మనకు చెప్తున్నారు. తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ దప్ప మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేది, ఎమ్మెల్సీ ఎన్నిక, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తీర్మానం మల్లన్న బీసీ అభ్యర్థి కాబట్టి అంతా ఓసీ వాళ్ళది ఉంది కాబట్టి ఈసారి కూడా బీసీ వినిపించాలని చెప్పేసి బీసీ వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం సార్. అంటే ఎందుకు, అంటే ఒక బీసీ వాదంతోనేనా, లేకపోతే అసలు ప్రశ్నించే గొంతుక అనే ఉద్దేశంతో వేస్తున్నారు? ప్రశ్నించే గొంతుక. అదే విధంగా మనకు ఎదిరించాలని మనం ఖచ్చితంగా పోవచ్చు బీసీ అయితే. అదే ఓసీ వాళ్ళ దగ్గర మనం పోలేం కూడా, పోయినా దగ్గర రాని అట్లా ఇప్పుడు కూడా అని చెప్పేసి బీసీకి వేద్దాం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బులు కూడా ఎదలే అవకాశం ఉంది, మళ్ళీ గెలిచారనే ఉపాయం చేస్తున్నారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? డబ్బులతో పనిచేయదు. ఇప్పుడు ఎన్నిక పోయినసారి పని చెప్తే డబ్బులతో పనిచేయదు, ఎందుకంటే సామాజిక బీసీ ఎక్కువ ఉంది కాబట్టి దాని వల్ల మేము పేరొచ్చు. అంటే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి కూడా ఏమంటుందంటే నేను కూడా ప్రశ్నించే గొంతుక అంటున్నాడు.
అంటే వచ్చి ఒక వచ్చి కూడా ప్రశ్న కొంత ఏం లేదు, వస్తుండే పోతారు, మా డబ్బులు తెచ్చుకుంటే ఇక్కడ తెచ్చుకుంటే అట్లేదు అంతే. మీరు చెప్పండి, పోయినసారి కూడా తీన్మార్ మల్లన్న పల్లరాజేశ్వర రెడ్డి మీద గట్టిగా పోటీ చేయడం జరిగింది, చివరి వరకు కూడా పోరాడారు. అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నిక ఒప్పుకొని మళ్ళీ జనగాం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దాన్ని మీరు ఏమేమి చూస్తున్నారు? అదే విధంగా మన ఇక్కడ కూడా కాన్స్టిట్యూషన్ కూడా పోటీ చేశారు ఎమ్మెల్యే కాబట్టి, అది డబ్బు అధికంగా ఉంది కాబట్టి పోయారు. ఈసారి గట్టి ఎమ్మెల్సీ గెలిచిన వస్తున్నాయి సార్. అంటే ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తీన్మార్ మల్లన్న ఈసారి గెలిపించుకోవాలి, చట్టసభలో ఉంచాలని మీరు కోరుకుంటున్నారా? అవును సార్. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే పోయినసారి కూడా తీన్మార్ మల్లన్న గట్టిగా ప్రయత్నం చేశాడు, చివరి వరకు కూడా ప్రయత్నం చేసి కొద్ది ఓటుతో ఓడిపోయాడు. అదే పల్లరాజేశ్వర రెడ్డి గెలిపించాడు కానీ చట్టసభలో మాత్రం ఎవరి విద్యార్థుల సమస్యలపై కూడా పోరాడలేదు. ఎందుకంటే మళ్ళీ అది అలా ఉండగానే దానికి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడం సిగ్గుచేటు. ఇప్పుడు రాకేష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థుల్ని విద్యావంతులు మోసం చేసేందుకే తప్ప ఏమీ లేదు. చట్టసభలో మాత్రం తీన్మార్ మల్లన్న వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, విద్యార్థులకు విద్యావంతుల పక్షాన పోరాడి వాళ్ళకు న్యాయం చేస్తాడని వాళ్ళు పేర్కొంటున్నారు. ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఓటరు ఈసారి ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేస్తాడో మనం తెలుసుకునే పని చేద్దాం. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేడిచెర్ల పరిధిలో ఉన్నాము. మన దగ్గర కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారి మాట తెలుస్తున్నాం. అన్న నమస్తే అన్న. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, దాంతోపాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా బరిలో ఉన్నారు. ఈసారి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు తీన్మార్ మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నారు? కారణం ఏంటి? గత 2 సార్లుగా అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. మన ప్రజా సమస్యలను ప్రజల దృష్టిలో మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాడు. తను పోరాటం చేయడానికి ఎన్నో రకాల ముందుకు వస్తున్నాడు. ప్లస్ ప్రజల్లో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి తీన్మార్ మల్లన్న ఎంపిక చేసుకుంటున్నాను. మీరు ఒకటి చెప్పండి, పోయినసారి కూడా తీన్మార్ మల్లన్న పల్లరాజేశ్వర రెడ్డి మీద ఇండిపెండెంట్ అభ్యర్థి చేసి చివరి వరకు పోరాడు. అయితే అసలు ఈ ఉప ఎన్నిక రావడం కారణం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపించండి అంటున్నారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? రాకేష్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కదా, అతను విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన పర్సన్. ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరాటం చేసిన వ్యక్తి కాదు, ప్రజా సమస్యల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి, ప్రజా సమస్య గొంతుకై మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి తీన్మార్ మల్లన్నకి విలువయడం ప్రజల యొక్క ప్రాధాన్యత. నా అభిప్రాయం, ప్రజలు కూడా ఆలోచించాలని నా మనసు. మన దగ్గర మరి ఇంకో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అన్నగారు మాట తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఈసారి మీరు ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? తీన్మార్ మల్లన్న. ఎందుకు తీన్మార్ మల్లన్నకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఒక గ్రాడ్యుయేట్ ఉద్యోగం కోసం ఎంత పోరాడిండో గత 10 సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వంలో. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ప్రభుత్వం వాటి వైపు చిన్న చూపు చూసిన పరిస్థితి ఉంది. అయితే పబ్లిక్ దృష్టిలో, తర్వాత గ్రాడ్యుయేట్ల దృష్టిలో, విద్యార్థుల దృష్టిలో తీన్మార్ మల్లన్న ఒక విప్లవం తీసుకొచ్చి ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పించడం కానీ, గ్రాడ్యుయేట్ల సమైక్య కృషికి పోరాడటం కానీ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ అతని గొంతుక మీడియా రూపంలో, న్యూస్ ఛానల్ రూపంలో పబ్లిక్ చాలా చేరువైంది. తర్వాత చేస్తారనే ఒక దృఢ సంకల్పం కూడా ఉంది. అంచేత ఆయనకు వేయాలని. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, గెలవమనే ఉద్దేశంతోనే ప్రలోభాలకు ఒక దారి చూపిస్తున్నాయి. దాన్ని ఏమేమి చూస్తున్నారు? అది ఎమ్మెల్యే ఎలక్షన్లకి రాజకీయ పరంగా ఉంటుంది కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి అది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేసేది సామాన్య ప్రజానికంతో పాటు చదువుకున్న వాళ్ళకి కొద్ది ఆలోచన ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో కోరుకున్న దానికి సాధించుకోవాలనే తపన ఉంటుంది. అది ఒక వ్యక్తిని ఎంచుకునే విషయంలో ఆలోచించి ఓటు వేయడంలోనే ఉంటుంది. సో అది దీనివల్ల సాధ్యం అవుతుంది. ఓకే, విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారంటే ఈసారి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక అంటే ఇప్పుడు మిగతా పార్టీలతో చూసుకుంటే మాత్రం తీన్మార్ మల్లన్నకి విజయ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గెలిపించుకుంటామని వాళ్ళు కృతనిశ్చయితతో ఉన్నారు. వారి మాట తెలుసుకుందాం. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడ్చర్ల పరిధిలో ఉన్నాము, మండల కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది విద్యావంతులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారి మాట తెలుసుకున్నాం. అన్న నమస్తానా. ఈ దప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఒక వ్యక్తి, టీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పట్టభద్రుల ఎమ్మెల్సీ తరఫున మన తీన్మార్ మల్లన్న గారికి ఓటేద్దామని నిర్ణయించుకున్నామండి. ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోనే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి
గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాం. అందులో పట్టభద్రులు మొత్తం ప్రభుత్వం రాగానే పట్టభద్రులకు ఎటువంటి ఆలోచన లేకుండా, విధానాలు లేకుండా ఉద్యోగరీత్యా 30,000 40,000 ఉద్యోగాలు కల్పించారు కాబట్టి ఆ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నది. మల్లన్న కూడా అట్లాంటి పనుల నిమిత్తం మాకు సహాయపడుతుందని కోరుకుంటూ మేము ఎమ్మెల్సీ ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నాం మల్లన్న గారికి. మరో వ్యక్తి ఉన్నారు, అన్న చెప్పండి. ఇది తప్ప ఎమ్మెల్సీ ఎన్నికలు పోయినసారే తీన్మార్ మల్లన్న ఓటమి పాలు జరిగింది. చివరి వరకు కూడా పోరాటం చేశాడు, అయినా ఓడిపోయాడు. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? పోయినసారి పల్లా రాజేష్ రెడ్డి పోటీ చేశారు, ఏమైనా చూసుకోలేదు, అందరూ చెప్పడం కానీ చేసేలేదు. తీర్మార్ మల్లన్న ఈసారి గట్టివాడు కాబట్టి అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, విద్యార్థులను కూడా ఆడుకుంటాడు, ఏదైనా ముందుకొచ్చి చూస్తాడు అన్ని. అందుకే మేము అందరం తీర్మార్ మల్లన్న కోటేద్దామని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రలోభాలకు దారి తీస్తున్నారు. అంటే ఓటుకు నోటు అనేది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, డబ్బులతోనే గెలుద్దామని చూస్తున్నారు. దాని ఏదైనా చూస్తున్నారు. ఓటు ఇవన్నీ మర్చిపోతారు, గతంలో అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు చేసే పనులల్లా ముగ్గురిట్లే తీర్మార్ మల్లన్న గట్టిగా ఉన్నాడు, ఆయనకే ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తారు. మనం ఇక్కడ చూస్తున్నాము రేణించర్ల పరిధిలో మాత్రం ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి తీన్మార్ మల్లన్నే విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నే. అందువల్లే తీన్మార్ మల్లన్నకు ఈసారి ఖచ్చితంగా మేమందరం ఓటు వేస్తాము, ఖచ్చితంగా విజయం సాధిస్తారని వాళ్ళు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేరేడు జిల్లాలో మనం ఉన్నాము. మన దగ్గర ఒక యువత గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారు మాట తెలుస్తున్నాం. మేడం చెప్పండి, కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, తర్వాత అశోక్ సార్ లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఈ తప్ప ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న ఓటేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు తీన్మార్ మల్లన్నకు? అంటే ప్రశ్నించే గొంతుక వల్ల వేస్తున్నారు. నేరేడు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ యువతి మన దగ్గర ఉన్నారు. అసలు ఇప్పటివరకు ఉద్యోగం రాకపోవడం కారణం ఏంది? అసలు ఈసారి ఉప ఎన్నికలో ఎమ్మెల్సీలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వేస్తారా, లేకపోతే బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డికి వేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గారికి వేస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికి వేస్తారో వారి మనోభావం మేడం చెప్పండి. ఈసారి ఉప ఎన్నికలో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇచ్చే ఉద్దేశం ఉంటే మరి కాంగ్రెస్ కి వేయొచ్చు. ఓకే, ఎందుకు తీన్మార్ మల్లన్నకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే స్టూడెంట్స్ కు సపోర్ట్ చేస్తుంటారు అండ్ అన్ఎంప్లాయీస్ వైపు మాట్లాడుతుంటారు. అంటే ప్రశ్నించే గొంతుక చట్టసభలో ఉంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఓకే, మేడం గారు ఏమంటున్నారు అంటే ప్రశ్నించే గొంతుక చట్టసభలో ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అందుకే తీన్మార్ మల్లన్న లాంటి వారు చట్టసభలో ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. జరుగుతుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, దాంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అశోక్ సార్ కావచ్చు, మిగతా వారు కూడా పోటీ చేస్తున్నారు. ఈ దఫా ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ దఫా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి కానీ, ఉద్యోగస్తుల నుంచి కానీ, తర్వాత నిరుద్యోగుల నుంచి కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఉద్యోగ కల్పన జరపలేదు, నిరుద్యోగ భృతి లేదు. అందుకనే పోయినటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కొన్ని హామీలు ఇచ్చింది, ఆ హామీల ప్రకారం అమలు చేసిన ఒక విశ్వాసం ఉంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్నకు ఓటేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎందుకు తీన్మార్ మల్లన్నకే ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నారు? గతంలో ప్రభుత్వ వ్యతిరేక విషయాల్లో పెద్ద ఎత్తున ఫైట్ చేయడం జరిగింది. మీడియాలో కానీ, తర్వాత బయట కానీ ఆయన పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు కాబట్టి అనుకుంటున్నాను. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు జనసమితి కావచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కోదండరామ్ సార్ వల్ల కూడా కొన్ని ఓట్లు చీలాయి. ఇప్పుడు అందరూ కలిపి కూడా ఒక కూటమి ఏర్పడడం జరిగింది. విజయావకాశం ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మేము ప్రతిపక్ష యొక్క కూటమి యొక్క ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో ఉన్నాం. ఒక విద్యావేత్తగా, అదేవిధంగా సిపిఎం సిపిఐ ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై మల్లన్న బలపరుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో మల్లన్న గెలుస్తారని చెప్పి భావిస్తున్నాం. ఓకే, ఇక్కడ మన పాలకీలో చూసాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏమంటున్నారంటే ఈసారి తీన్మార్ మల్లన్నకు ఎదురు లేదు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలి, శాసనమండలిలో ఉండాలి. శాసనమండలిలో ఉంటే నిరుద్యోగులందరికీ కూడా న్యాయం దొరుకుతుందని వారు కోరుతున్నారు.